మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ట్రాన్స్జెండర్లను కిడ్నాపర్లుగా గుర్తించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో మాపై దాడులకు పాల్పడుతున్నారంటూ ట్రాన్స్జెండర్లు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము కూడా మనుషులమే, మాపై వివక్ష వద్దని కూడా వారు వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్జెండర్లు ఆందోళన పట్టారు. ఇది తమకు గ్రామాలకు వెళ్తే తమను అడ్డుకుంటున్నారని చెప్పి తమను పిల్లలు ఎత్తుకైపోయే బ్యాచ్గా చూస్తున్నారని చెప్పి కూడా అనేక మంది ట్రాన్స్జెండర్లు కూడా నిజామాబాద్ జిల్లాకు కలెక్టరేట్కు ఇచ్చేశారు. అయితే దీనిపై మాట్లాడడానికి ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మీరు అడిగి తెలుసుకుని చెప్పండి, మీ ప్రాబ్లం ఇది ఎందుకు వచ్చారు సార్ మీరు? సార్, ఇప్పుడు జరుగుతున్న రూమెన్స్ వల్ల మాకు ఎఫెక్ట్ పడుతుంది సార్. వాళ్ళు చేసే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము ఇక్కడ గత 10-12 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాము. జిల్లాలో చాలా దగ్గర మేము వెళ్ళి భిక్షాటన చేస్తాము, వస్తాము. ఎక్కడ శుభకార్యం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి తోచింది తీసుకొని వస్తాము. మేము పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళం కాదు. ఇలాంటి రూమర్స్ అదేమో సోషల్ మీడియా వల్ల ఎవరో ఏదేదో పోస్ట్ చేయడం వల్ల అది మాకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మేము చేయని తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. 8 రోజుల నుంచి మేము బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎక్కడికైనా ఒక్కరుగా వెళ్తే ఇప్పుడు ఇవాళ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అలాంటి వల్ల మాకు భయం అవుతుంది. బయటికి వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు చాలా రెస్పెక్ట్గా మాట్లాడేవాళ్ళు. అందరు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. కానీ సడన్గా ఈ వారం రోజుల్లోనే ఇలాంటి జరిగితే మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము బయటికి వెళ్ళేదాకా మాకు పొట్ట గడవదండి. మేము బయటికి వెళ్ళి భిక్షాటన చేస్తేనే మాకు కడుపు నిండుతుంది. అలాంటి దానివల్ల కొందరు ఎవరో చేసే న్యూసెన్స్ వల్ల మా మీద ఎఫెక్ట్ పడుతుంది. మేము చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైనా మమ్మల్ని చూసి చేతులెత్తి మొక్కేవారు. ఈ మధ్యలో ఈ వారం రోజుల నుంచి అయితే కొంచెం చూడంగానే అదోలా చూడటం అలా. ప్లీజ్ దయచేసి ప్రజలందరికీ ఒకటే మా విజ్ఞప్తి, అలాంటి వాళ్ళం కాదు మేము. మీ ఇంట్లో శుభకార్యం జరిగితే ఫస్ట్ ఆనందించేటోళ్ళం మేమే. మాకు ఆనందం మాకు. ఎందుకంటే అరే ఇవాళ ఈ ఇంట్లో శుభకార్యం అవుతుంది, అక్కడికి వెళ్తే మన 10 మంది కడుపు నిండుతుందని అనుకునే వాళ్ళం సార్. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము నిజమైన ట్రాన్స్జెండర్స్. మాకు సొసైటీలో మంచిగా మాకు కూడా బతకాలని ఉంటుంది సార్. సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. ఇలాంటి పనులు ఎందుకు చేస్తాం మేము? మాకు అవసరం లేదు సార్. మీరు వేసే ఎంగిల్ మెతుకులతోనే మేము బతికే వాళ్ళము. మేము అలాంటి పనులు ఎందుకు చేస్తాం? మేము అలాంటి పనులు చేయం. మాకు ప్రెస్ అయినా రెస్పెక్టే, మళ్ళీ పిఎస్ అయినా మాకు రెస్పెక్టే సార్. అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా పిఎస్ వాళ్ళకి మేము సహకరిస్తాం. మేము ఒకవేళ మా దృష్టికి అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వెళ్ళి పిఎస్కి అప్పచెప్తాం ఖచ్చితంగా. అది కూడా మా రెస్పాన్సిబిలిటీ సార్. ఎందుకంటే మా వాళ్ళ ట్రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా మేము ఖండిస్తాం సార్. ఖచ్చితంగా ఎవరైతే అలాంటి వాళ్ళు మాకు కూడా అనుమానం ఎవరైనా కనిపిస్తే మేము ఖచ్చితంగా పిఎస్కి ఫోన్ చేస్తాం. పిఎస్తో సార్తో పిఎస్ వాళ్ళకి కూడా మేము ఖచ్చితంగా వాళ్ళు ఎలా చెప్తే అలా వింటాం సార్. వాళ్ళతో మేము వాళ్ళకు కూడా సహకరిస్తాం. కానీ ప్రజలారా ఒక్కటే, ఇన్ని రోజులు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చాలా మంది మమ్మల్ని చూసి గుర్తుపడతారు. కనీసం మీరైనా అర్థం చేసుకోండి మా బాధ. మేము ఇక్కడ గత 10-12 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం. మా మంచేదో చెడేదో మీకు తెలుసు. ఇక్కడే అంటే పక్కనున్న పల్లెటూర్లలో వాళ్ళకి తెలియకపోవచ్చు. నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న వాళ్ళ అందరికైతే చాలా మందికి మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ తెలుసు. మేము అలాంటి వాళ్ళం కాదు. దయచేసి ఎవరైతే ఆ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో ఇలాంటివన్నీ అన్నలారా మీకు దండం పెట్టి చెప్తున్నాను, ప్లీజ్ అది నిజమైతేనే పెట్టండి. లేకపోతే మీలాంటి వల్ల మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే అరే మళ్ళీ అక్కడ అలా అయింది, మళ్ళీ ఏమైనా చేస్తారని అదొక భయం అయిపోయింది సార్. ఇప్పుడు మేము ఇంతకుముందు స్వతంత్రంగా ఒక్కళ్ళు పోయి మార్కెట్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి బయటికి వెళ్ళాలంటేనే భయం అనిపిస్తుంది, ఎవరు ఎక్కడి నుంచి ఏం అటాక్ చేస్తారో అని. ఎందుకంటే ఇప్పుడు నలుగురం పోతే అది కొంచెం ఒక్కళ్ళు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. చాలా భయంగా కూడా ఉంది. నిజంగా మీ అందరికీ ప్రజలందరికీ వేడుకుంటున్నాం ఒక్కటే, ప్లీజ్ దయచేసి మమ్మల్ని గుర్తించండి. ఫస్ట్ మీరు చూడండి, మేము ఎండికి బంగారంకి తేడా ఉంటుంది కదా సార్. మమ్మల్ని కూడా చూడండి, వేషధారణ వాళ్ళు ఎలా ఉంటారు, మేము ఎలా ఉంటాం, మా అవయాలు మేము చూడండి. మీరు కూడా చెప్పండి, మీకు ప్రధానంగా గ్రామాలకు వెళ్తుంటే ఎక్కడ అడుగుంటారు, ఏమంటున్నారు సార్? నిన్నైతే మన రుద్రూరులో మా పిల్లలు వెళ్తే ఏమో ఊర్లో వెళ్ళంగానే ఎంట్రెన్స్ కాగానే కొందరు నలుగురు పోయి 10 మంది జమ అయ్యి వాళ్ళ ఆటోను ఆపేసుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరంట. చేసి ఇట్లా కిడ్నాపర్సే వచ్చారు అని. కానీ అయితే పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోయినాక వాళ్ళకు మళ్ళీ ఆడ బాగా సేపటి దాకా కూర్చోబెట్టారు. కానీ పోలీసు వాళ్ళు గుర్తించి అమ్మ మీరు రియలేనమ్మా, వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా మీ లెక్క వేషాలు వేసుకొని వస్తారు వాళ్ళు అని చెప్పారు. కానీ ఆ పిల్లలది ఇంకెవరో సోషల్ మీడియా కోసము వాళ్ళ
ఫోటో తీసి టౌన్లకించి తీసి వాళ్ళది స్టేటస్లు పెట్టి వీళ్ళే కిడ్నాపర్స్ అని స్టేటస్లు పెడుతున్నారు. అలా పెడితే ఏమొస్తుందండి? ఒక మాట చెప్పండి. ఎవరైనా తప్పు చేస్తే మేము ఏడు దాకైనా మేమైనా చట్టం దృష్టిలో అందరూ సమానమే. చట్టం దగ్గర మేము ఒకవేళ తప్పు చేస్తే మమ్మల్ని కూడా శిక్షించండి. అంతేగాని ఏదో మా పిల్లలది ఫోటో పెట్టి వీళ్ళే కిడ్నాపర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు బయట వెళ్ళాలన్నా వాళ్ళకు ఎవరండి చెప్పండి? ఒక మాట వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు భయం పడుతూ ఉన్నారు నైట్ నుంచి. దాడులకు దంపపై కూడా దాడులకు బలపడుతున్నారని చెప్పి చిన్న పిల్లలు కూడా ఎత్తుకపోయి పోతున్నారని చెప్పి దంపపై కూడా దాడులు దిగబడుతున్నాయి. ఇలాంటిది తాము చేయమని చెప్పి చెప్తున్నారు. అనేక శుభకార్యాలకు తాము వెళ్తామని చెప్పి ముఖ్యంగా ఎవరు మంచి వారు ఎవరు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.